అందరికీ శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలేమయ్య ఇక రాష్ట్రంలో రాజకీయం సంగతి అంటారా ఇక మరి అస్సాంలో లొల్లి అయితే ఇక మరి ఇటు జగ్గారెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టి అస్సాం ముఖ్యమంత్రిని గట్టిగానే అరుచుకున్నాడు ఇక మరి ఆముచ్చటట్లుంటే అయోధ్య రాముల వారికి అయితే భక్తులు శితం పోతలేరు ఇక పోలీసులే ఆగమవుతున్నారు ఇక మోడీ సారు యూట్యూబ్ ఛానల్ అయితే ఇక మళ్ళొక రికార్డు కొట్టిందుల్లో ఇక మరి ఆముచ్చటట్లుంటే సజ్జనార్ సారు ఇక మళ్ళొక ప్రయత్నం చేసిండు ప్రజలైతే మస్తు మెచ్చుకుంటున్నారు సార్ని ఇక మరి నిన్న రేవంత్ రెడ్డి సార్ను కలిసిరు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిర్రు ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి మరి సూతముండా మన రచ్చరచ్చ వార్తలు అయోధ్యలో వెలిసిన రాముల వారిని దర్శించుకోనికే ప్రాణ ప్రతిష్ఠ రోజు మనకేం అవకాశం లేకుండా వాయ్ ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి ఇక మనసుంటలను ఎవరికి లోపలికి రానియలే ఇక మరి నిన్న అందరినీ లోపలికి రానిచ్చిర్రుల్లో ఇక మరి భక్తులు ఎంతగానో మంది వచ్చిర్రు ఏం సంగతి ఎట్లున్నది ఒకసారి అరుచుకోతాం పండి అయోధ్య రామయ్యను దర్శించుకోనికే లక్షలాది మంది వస్తున్నారు ఇక నిలబడి సూతమన్నా తావు లేదంట ఎక్కడ చూసినా సీమలోలే మొత్తం భక్తులే కనిపిస్తున్నారంట ఇక పాపం పోలీసులే ఇక తట్టుకోలేకపోతున్నారంట అంతగానం ఉన్నది భక్తుల తాకిడిది ఇక ఎందుకుండదు చెప్పుండ్రి అయోధ్య అంటే ఇక మరి హిందువులందరికీ పెద్ద దిక్సూచి ఆయే ఇక ప్రతి ఒక్క హిందువు రాముల వారిని దర్శించుకోవాలని చెప్పి ఇక కోరిక ఉంటది ఇక అట్లా అని చెప్పి రాముల వారిని దర్శించుకోనికే అందరు లైన్లు కడుతున్నారు ఇక ఖాళీ నిన్నొక్కరోజే 10 లక్షల మంది దర్శించుకున్నారంటుళ్ళు भीड़ लगातार है और उसकी व्यवस्थाएं की जा रही हैं व्यवस्थित रूप से लोग कतारबद्ध होकर के आएंगे दर्शन कराएंगे आपके माध्यम से अपील है जो वृद्ध है अशक्त है या शारीरिक रूप से दिव्यांग है वो अभी 2 हफ्ते बाद अपना पूरा कार्यक्रम को कर लें तब तक ये जो हमारे युवा उत्साही लोग हैं ये अपने दर्शन करते रहेंगे भीषण सर्दी को देखते हुए भी हमारा सभी से ये अनुरोध తొలుత రోజే 10 లక్షల మంది దర్శించుకున్నారంటే రాను రాను 20 లక్షలు 30 లక్షలు ఇక రికార్డుల మీద రికార్డులు కొడతారు భక్తులైతే ఇక వచ్చేటోళ్లకు ఏం తక్లీఫ్ కాకుండా సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ అయితే దగ్గరుండి చూసుకుంటున్నాడంట యోగి ఇట్లా హెలికాప్టర్లలో ఎక్కి తిరుగుతున్నాడు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు ఎట్లా సవలతులు చేయాలని చెప్పి యోగి తీరులో చూస్తున్నాడు హెలికాప్టర్లకు వెళ్ళి ఖాళీ పెద్ద పెద్దోళ్ళకే భద్రత ఉంటుందేమో అనుకోవాలి రాయంత ఇక భక్తులందరికీ కూడా బాగానే భద్రత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం सरकार के ये निर्देश हैं कि हर वो व्यवस्था सुनिश्चित की जाए जिससे किसी भी श्रद्धालु को किसी तरह की कोई असुविधा न हो कल जो रणनीति बनाई गई आज उसको इम्प्लीमेंट किया गया आज आप देख सकते हैं कि यहाँ पे कहीं कोई कतारें नहीं हैं सब लोग आराम से आ जा रहे हैं दर्शन में कोई दिक्कत नहीं భక్తుల తాకిడికి ఎంతగానో తక్లీఫ్ అవుతుందో చూడండి భద్రతా సిబ్బంది పోలీసులకు చూసిరు కదా గాతీర్లా గంతగానం మంది భక్తులు వచ్చి అయోధ్య బాలగ్రాముని దర్శించుకుంటున్నారు ఇక మొక్కులు గుట్ట మంచిగానే తీరుస్తాడని నమ్మకంతో వస్తున్నారు ఈ ముచ్చటింటుంటే మీకు గుట అయోధ్య బాలగ్రాముని దర్శించుకోవాలని ఉన్నదిలే ఇక మరి ఇంకెందుకు ఆలస్యం పోయి దర్శించుకోండి
అరే రే ఒక్క సబ్స్క్రైబర్ వస్తే ఇక మొత్తం మీద హైలైట్ అయిపోతాం మనం. అగో నా యూట్యూబ్ ఛానల్ లైవ్ అయితే ఒక్కరే చూస్తున్నారేంది, ఇక కొంతమంది చూస్తే మంచిగా ఉండేది. ఇక ఇట్లా చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టి మస్తు పరిశాన్ అవుతుంటారు. కానీ మోడీ సార్ అయితే ఏ పరిశాన్ లేకుండానే రికార్డుల మీద రికార్డులు కొడుతుండరు. ఇక మళ్ళీ రికార్డు కొట్టిండో ఒకసారి చూసొద్దాం పండి. మోడీ సారు యూట్యూబ్ ఛానల్ రికార్డుల మీద రికార్డులు కొడుతున్నదుల్లో. ఇక నడుమ ప్రపంచంలోనే ఎవ్వరికి లేనటువంటి సబ్స్క్రైబర్లు సంపాదించి మోడీ సార్ యూట్యూబ్ ఛానల్ రికార్డు కొట్టింది. ఇక ఆ తీరులోనే మళ్ళొక్క రికార్డు కొట్టిందుల్లో. ఇక ఏం రికార్డు అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. ఇక మొన్న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా, ఇక మరి ఆ లైవ్ను దాదాపు 90 లక్షల మంది మీదనే చూసిరంటుల్లో. ఇక దేశంలోనే ఏ ఛానల్కు లేనటువంటి పరపతి కొట్టిందుల్లో. ఇక సెకండ్ ప్లేస్లా చంద్రయాన్ 3 ఉన్నది కదా, ఇక చంద్రయాన్ 3 ఇస్రో యూట్యూబ్ ఛానల్ రికార్డు కొట్టింది. ఆ రికార్డును చెరిపేసి మోడీ సార్ ఛానల్ ఇంకో రికార్డు సృష్టించింది. ఇక చూడాలి మరి మోడీ సారు యూట్యూబ్ ఛానల్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మస్తు ఆదరిస్తున్నారు. ఇక రాను రాను ఇంకేం రికార్డులు కొడతారో ఏమో. ఆటోలు నడిపేటోళ్ళ కాడికి వెళ్ళి లారీలు నడిపేదాకా ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ డ్రైవర్ల దినోత్సవం శుభాకాంక్షలు. ఇక మరి డ్రైవర్లు అంటే మనకు ఎవరు గుర్తుకొస్తారు ఎప్పుడు? ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు గుర్తుకు రారు. ఇక మరి ఆర్టీసీ డ్రైవర్లని సజ్జనార్ సార్ గీ తీర్ర సత్కరించిండు, ఒకసారి చూడుండ్రి. వారెవ్వ సజ్జనార్ సార్ అంటే సజ్జనార్ సారే పో. ఇవాళ డ్రైవర్ల దినోత్సవం అని మనందరికి ఎరుకున్నాదులా. ఇక నాకు తెలిసి ఎవ్వరికి ఎరుకుండకుండొచ్చు, కానీ సజ్జనార్ సారు మంచిగా యాది పెట్టుకొని గీతీర్లా సన్మానించిండు డ్రైవర్లందరినీ. చూసిరు కదా, డ్రైవర్ ఆయనకు గీతీర్లా పువ్వు ఇచ్చి మంచిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. అటెనక బస్సు కూడా నడిపిండు. ఈ వీడియోను ట్విట్టర్ పిట్టలో పోస్ట్ చేసిండు సజ్జనార్ సారు. డ్రైవర్లందరికీ డ్రైవర్ల దినోత్సవ శుభాకాంక్షలు అని రాసుకొచ్చిండు. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలకు సంబంధించినటువంటి డ్రైవర్లను సన్మానిస్తున్నాం, ప్రత్యేక కార్యక్రమాలు పెడుతున్నామని చెప్పి ట్వీట్ చేసిండు. ఇక టీఎస్ఆర్టీసీ అంటే ఒక రోల్ మోడల్ అని చెప్పి రాసుకొచ్చిండు. సజ్జనార్ సార్ వచ్చినాకనే ఆర్టీసీకి కలొచ్చిందులో. ఆర్టీసీ అద్భుతంగా ముందుకోతా ఉంది. చూడాలి మరి లాభాలకు సారు ఎప్పుడు తీసుకొస్తాడో ఏమో. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సార్లు కలిసినప్పటి సంది ఇప్పటిదాకా ఇదే చర్చ నడుస్తున్నది. ఇక మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుర్రా ఏం సంగతి అని చెప్పి మస్తు రచ్చ రచ్చ అవుతున్నదుల్లో సోషల్ మీడియాలో. మేమెందుకు చేరుతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చెప్పుకొచ్చిరు బీఆర్ఎస్ లీడర్లు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సార్లు కలిసిర్రులో. ఇట్లా కలిసిర్రో లేదో అట్లా సోషల్ మీడియాలో ఈ వార్త అయితే మస్తు వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక బీఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు మస్తు వార్తలు వచ్చినాయి. ఇదేదో అసలుకే ఎసరొచ్చేటట్టు ఉందని చెప్పి ఈ అంశం మీదనే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టిర్రు. మరి పొటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇన్నుండ్రి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు. ప్రజలకు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచేరు నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, డబ్బులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం. కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు. దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చిన నుంచి 2023 వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి. మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు, బడా నేతలు, పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తున్నారని చెప్పి ఊహాగానాలు రాస్తే కుదరదట్లా. తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో
బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా ఎగరేయబోతా ఉన్నాం. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీ 3 నుంచి 4 లక్షల మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం. గూడెం మైపాల్ రెడ్డి సార్ అట్లంటే జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సార్ ఇట్లా అనుకొచ్చిండు. ఇప్పుడే మేము సాయంత్రము ఎప్పుడో రాత్రి పూట పోతాము, ఈవినింగ్ పూట ప్రోగ్రామ్స్ పోతాం కాబట్టి ఆ సెక్యూరిటీ విషయంలో కూడా అడగడానికి పోయినాం కాబట్టి, అదేవిధంగా ఇంకా మా దగ్గర అభివృద్ధి పనులు టెండర్ లెవెల్ వచ్చినాయి. కొన్ని ఆల్రెడీ మా మున్సిపాలిటీలో ఇంచుమించు 50 కోట్ల పనులు జరుగుతున్నాయి. వాటిని కూడా మరి ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపడం జరిగింది. కళ్యాణ లక్ష్యం వచ్చి ఆఫీసులో ఉన్నాయి. ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు. మమ్మల్ని ఎందుకంటే ప్రజలు మమ్మల్ని మేము ఓటేస్తే మాకు కళ్యాణ లక్ష్యం ఆపేసినారు. ఎందుకు మేము మంత్రి వచ్చినాక ఇస్తాం ఇస్తున్నాం అంటే మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం. కాబట్టి దీంట్లో మరి రాజకీయం అది కాదు. మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో, చచ్చిందాకా ఇక్కడే ఉంటాం కాబట్టి నేను వేరే పార్టీకి పోయే అవసరం లేదు మాకు. విన్నర్ గదుల్లో ఇక బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినాం, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. కేసీఆర్ ఎన్ని రోజులు ఉంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బీఆర్ఎస్తోనే నడుస్తామని వచ్చిర్రు. వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడితే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు మస్తు గరమైండు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినాం, అందులో తప్పేమున్నది, ఇక గాయంత మాత్రాన ఇక మమ్మల్ని పార్టీలో జైన్ అవుతున్నట్టే రాసుకొచ్చిర్రు. ఇదేం కథ అని చెప్పి ఓ గీ తీర్లర్చుకున్నాడు. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండుకేల పార్టీ, గిల్లకెళ్ళి మేము గల్లకి ఎందుకు పోతాం. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించిర్రు, మన 54,000 మేడతో గెలిపించిర్రు. ఈసారి ఇట్లా అరుచుకుంటే మేడం కూడా గట్టిగానే అరుచుకున్నదుల్లో ఇక పార్టీ ఉన్నంతకాలం కేసీఆర్తోనే ఉంటా, ఇక తప్పుడు ప్రచారాలు చేయకుండ్రి అని చెప్పింది మేడం. ప్రోటోకాల్ అదేవిధంగా మాకు ఎస్కాట్ ఇవ్వట్లేదు, పైలటింగ్ ఇవ్వట్లేదు. అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన మరి మాకు సహకరించాలా, ఎందుకంటే మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు అన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మారేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. ఆ రోజు కూడా మేము నిబద్ధతతో ఉన్నాం, మరి అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నాం. ఈరోజు కూడా అదేవిధంగా పార్టీ నాయకత్వం పైన నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా ఒక్క రోజుల్లో ఎన్ని రకాలుగా మాట్లాడడం అంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. ఇన్నర్ గదుల్లో అందరి ముచ్చట్లు. రేవంత్ రెడ్డి సార్ను మేము కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కోసమే, పార్టీలా జైలుగానికే కాదు అని చెప్పుకొచ్చిర్రు. ఇక ఇవాళ రాజకీయం రేపు పొద్దుగల్లా ఇంకో తీరు ఉంటుంది. ఇక రేపు ఇంకేం జరుగుతుందో ఏమో. అమ్మర బిడ్డ ఉచితం బస్సు మంచిగా ఉత్తమంగానే పోతున్నది. ఇక మరి రికార్డుల మీద రికార్డులు కొడుతున్నది. ఇక మరి పథకం కంప్లీట్ అయ్యి ఈ రోజుకి 45 దినాలు అవుతున్నది. ఇక మరి 45 దినాలల్లా ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించరు ఏం సంగతి ఓసారి అరుచుకోదాం పండి. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫ్రీ బస్సు పథకం ఖతర్నాక్ నడుస్తున్నదుల్లో. ఇక స్కీమ్ తెచ్చినప్పటి సంది ఇప్పటిదాకా 45 రోజులలోనే 10 కోట్ల మంది ప్రయాణించిర్రంట. ఇక 10 కోట్ల 0 టికెట్లు కొట్టిరంట కండక్టర్ వాళ్ళు. ఇక ఏం తక్కువ 550 కోట్ల రూపాయలు ఆదాయనాయంట మహిళలందరికీ కలిసి. ఇక ఫ్రీ బస్సు పథకం పెట్టినాక 10% మంది మహిళలు ఎక్కువనే ప్రయాణిస్తున్నారంటుల్లో. ఇక ఏం తక్కువ రోజుకు 10 లక్షల మంది కంటే ఎక్కువనే ప్రయాణిస్తున్నారంట. ఇంకా బస్సులు సరిపోతలేవు, ఇంకా బస్సులు వేయాలని చెప్పి ఇక చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ఇక బస్సులు కూడా కొత్తగా ఇంకో కొన్ని వేసిర్రే అనుకోండి, ఇక 10 కోట్లు కాస్త 20 కోట్లు అయినా అవుతుంది. గా తీర్ల మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇక ఉప్పు కాడికెళ్ళి పప్పు దాకా ఏదైనా బస్సు ఎక్కాలి, మంచిది పోయి పట్టుకొచ్చుకోవాలి. ఇక దేనికైనా బస్సు ఎక్కుతున్నారంటుల్లో. ఇక చూడాలి రాను రాను ఇంకెన్ని రికార్డులు కొడతారో ఏమో మహిళలందరూ కలిసి. ఆ నడుమ మోడీ సార్ పుట్టిన దినం సందర్భంగా వేరే దేశంకి వెళ్ళి చిరుతప్పులను తీసుకొచ్చిర్రు. ఇక మరి అవి ఎట్లున్నాయి, ఏం సంగతి, మంచిగా తింటున్నాయా లేవా, ఏం సంగతి, ఇక మళ్ళీ ఒక ప్రత్యేకత కూడా ఉన్నది, ఒక శుభవార్త కూడా ఉన్నది. ఇక మరి ఆ ముచ్చటేందో మీరే చూడుండ్రి. సౌత్ ఆఫ్రికా నమీబియా నుంచి ప్రత్యేక విమానంలా 8 చిరుతపులులను మన దేశానికి తీసుకొచ్చింది. యాదికున్నదా ఊళ్ళా? 74 ఏళ్ల తర్వాత మళ్ళీ అడుగుపెట్టిన ఈ దేశం మీద ఈ పులులు. ఆ నడుమ మోడీ సార్ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అడవిలల్లా గిట్ల వదిలిండు. అప్పటి సంది ఇప్పటిదాకా ఈ పులులు అడవిలల్లా మస్తు ఆడిపాడినయుళ్ళు. అసలు ముచ్చట ఏంటంటే ఈ 8 పులులల్లా ఒక పులికి 4 పిల్లలు పుట్టినయుల్లో. हम सबके लिए सौभाग्य की बात है, मध्य प्रदेश के लिए गौरव का विषय है। यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने जिस चीता प्रोजेक्ट के लिए हमारे अपने मध्य प्रदेश में पालनपुर कूनों में शुरुआत की थी, उसमें ज्वाला नामक एक मादा साविका द्वारा फिर एक बार 3 नए नन्हे मुन्नों का हमारे यहाँ आगमन हुआ है। कुल मिलाकर के अब हमारे अपने जंगल के अंदर 21 चीता प्रजाति के प्राणी हो गए हैं। इस नई सौगात के लिए मैं सबको बधाई देना चाहूँगा। చూస్తుంటే ఎంత ముద్దుగున్నాయి కదా. చూస్తుంటే పిల్లిల లెక్కనే ఈ పులులను పెంచుకోవాలనిపిస్తున్నదిలే. అయినా ఏం లాభం చెప్పుండ్రి, ముద్దు పెట్టుకుందామంటే మూతి కొరుకుతుంది, పలకరిస్తే పానందిస్తుంది. చూసి మురవాల్సిందే మళ్ళా. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే ఐసీకి తైస్ అంటున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉత్తగా ఉంటున్నాడా అంటే ఉత్తగా ఉంటలేడు. ఇటు బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ పార్టీలను గట్టిగానే అరుచుకున్నాడు మొన్నటి దాకా. ఇక మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే ఇక కవితక్కను జగదీశ్వర్ రెడ్డిని అస్సలు ఇడుస్తలేడు. ఇక మల్లు రవి సార్ అయితే ఇటు బీజేపీ బండి సంజయ్ సార్ను గట్టిగానే అరుచుకున్నాడు. ఇక జగ్గారెడ్డి సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఏమేమి అరుచుకున్నారు, ఏమేమి తిట్టిరు, ఏమేమి సంగతో సార్ చూసేద్దాం పండి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఖతర్నాక్ అరుచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీలని. ఇక ఏమన్నా ఎదురు తిరిగి సమాధానం ఇస్తున్నారు. ఒకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు నుండ్రి. రేపో మాపో జైల్లోకి పోయి కవిత జగదీశ్వర్ రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది ఇన్నారు కదా, రేపో మాపో ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జైలు కోతారని చెప్పబట్టే. రేపో మాపో జైల్లోకి పోయి కవిత జగదీశ్వర్ రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నాం, డైనింగ్ హాల్ అన్నాం, పెద్ద మొత్తం ఇంత కళలు చూపించినాం. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు? అంతేకాదు అవినీతి చేసిన వాళ్ళను ఏడున్నా పట్టుకొచ్చి జైలు వేస్తామని చెప్పుకొచ్చిండు. 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు, ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు. రైతు బంధు కోసం ఒక రిపోర్టర్ అని అడిగితే గీతిర్ల గరమైండుల్లో. అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. విన్నర్ కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కోపం ఇట్లుంటే మల్లు రవి సార్ బండి సంజయ్ సార్ నరుచుకున్నాడు.
ఇవి ప్రజల్లో సింపతి కోసం ఈ రకంగా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఆనాటి బండి సంజయ్ గారు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఏదో జైల్లో రూమ్ కూడా రిజర్వ్ చేశానని చెప్పాడు. ఏ జైలు అది? చెంచల్గూడ, చర్లపల్లి జైల్లో రూమ్ కూడా బుక్ చేశాము, ఆల్రెడీ రిజర్వ్డ్ అని. ఆ రకంగా మేము మాట్లాడటం లేదు. ఇది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. నేను ఇందాక చెప్పాను, సాంకేతికంగా ఎక్కడైనా తప్పులు చేస్తే వాటిని నిర్ధారించి తప్పులకు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. మల్లు రవి సార్ మాట్లాడుతుంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఇగో జగ్గారెడ్డి సార్ ఈ తీర్లు అరుచుకున్నాడు బీజేపీ పార్టీలను. అపాయింట్మెంట్లు తీసుకొని కలిసిన సందర్భం కూడా ఉంది కదా. ఆయన ఈ గూటి పక్షే కదా ఒకప్పుడు. ఇప్పుడున్న బీజేపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గూటి పక్షే కదా. ఈ గూటి పక్షే కదా. ఈ గూటి పక్షే ఈ చెట్టుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్ పోవద్దాయిగా, దర్శనం దేవుని మొక్కొద్దాయిగా. అంటే అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా గుడికి పోయి మొక్కాలంటే ఆ అస్సాం ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మొక్కాలా? ఇది ఎక్కడన్నా ఇలాంటి పరిపాలన ఏమైనా ముఖ్యమంత్రులు చేస్తారా? అతి ఉత్సాహం చూపిస్తున్నాడు బీజేపీ ముఖ్యమంత్రి. అతి ఉత్సాహం. ప్రధానమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడానికి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టే యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకున్నాడు. ఇన్నర్ గదుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలు అయితే తగ్గుతూనే లేరు. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఏం కౌంటర్ ఇస్తారో ఏమో. ఇక సినిమా ముచ్చట్లు అంటారా? ఇక మనందరికి తెలిసిన విషయమే. ఇక మెగాస్టార్ ఫ్యామిలీలా ఉన్నటువంటి కోడలు ఇక లావణ్య త్రిపాఠి ఓ వెబ్ సిరీస్ తీసింది. ఇక పెళ్ళైన కొత్తగా తర్వాత ఇక మరి వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతా ఉన్నది. ఇక మరి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆమె అభిమానులకైతే. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎంతవరకు విజయం చేకూరుతుందో ఏమో కానీ ఇక మరి ఆ ముచ్చట అట్లుంటే ఇక మరి మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఏం సంగతి సినిమాల విషయంలో అంటే నాకేముంటాయి, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ముందుకోమని చెప్తున్నారు. ఇక నాకు వచ్చేటువంటి బాధలు లేవు, నేను కూడా మంచి మంచి కథలు ఎంచుకుంటా, మంచిగా ముందుకోతా అని చెప్తున్నది లావణ్య త్రిపాఠి. ఇక చూడాలి మరి ఇక ఇంతవంతు. ఎందుకంటే ఇక మరి మనందరికి తెలిసిన విషయమే. ఇక సినిమా ఇండస్ట్రీ అంటే ఇక మరి ఎట్లుంటుంది ఇంతకుముందు చాలా కుటుంబాలలో చూసినాం. ఇక మొత్తం మీద ఏమైతే నమ్మకంగా చెప్తా ఉన్నది భవిష్యత్తులో మంచి ఏమంటారు విజయం దిశగా నేను ముందుకోతా అని చెప్తా ఉన్నది లావణ్య త్రిపాఠి. ఇక మరి గతంలో కానీ ఇక మరి వీళ్ళిద్దరూ కలిసి నటించారు, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి. ఇక మరి భవిష్యత్తులో కూడా నటించే అవకాశాలు ఉన్నాయంట. ఇక మరి ఆమె వచ్చేటట్లుంటే ఇక క్యాప్టెన్ మిల్లర్ సినిమా మీ అందరికీ ఎరికే ఉండొచ్చు. ఇక మరి ధనుష్ సార్ నటించిన సినిమా ఇక మొత్తం మీద ఇక మరి అక్కడ రిలీజ్ చేసుకున్నారు వాళ్ళ రాష్ట్రంలో. ఇక మంచి విజయం, మంచి వసూళ్లు కూడా వసూలు చేసింది ఈ సినిమా. ఇక మరి మన రాష్ట్రంలో కూడా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇక బ్రహ్మాండంగా రిలీజ్కు తయారు ఉన్నది గణతంత్ర దినోత్సవం సందర్భంగా. ఇక మరి ఇదో చర్చ నడుస్తూ ఉన్నది. ఇక మరి సంక్రాంతికి ఎందుకు రాలేరు, ఇక మరి సంక్రాంతికి ఎందుకు దిగలేరు అంటే ఇక మరి సంక్రాంతి పండుగకు హనుమాన్ సినిమాయే, గుంటూరు కారమాయే, సైంధవాయే, నా సామిరంగాయే, గిట్ల 4 సినిమాలు మనయే ఉండేసరికి ఇక మరి పైసలు వస్తాయా రావా అనే ఒక భయంతో వెనుకపోయినట్టు అదొక తీరుల చర్చ అవుతున్నది. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఇక మరి ఆయన ధనుష్ సార్ వస్తుంది అనుకో, ఇక మరి ఉన్న జనాలు మొత్తం ఆయన సినిమానే చూస్తారు. ఒకవేళ మంచిగా ఉంటే ఇక మరి మనకు డోకా పడే అవకాశం ఉన్నది. ఇక మరి ఆయననే జర తగ్గుమని చెప్పిరు అని చెప్పి ఇదో చర్చ నడుస్తూ ఉన్నది. ఇక ఇట్లా మొత్తం మీద అయితే ఇక మరి సంక్రాంతికి వచ్చే సినిమా ఇక గణతంత్ర దినోత్సవానికి వస్తూ ఉన్నది. ఇక మరి జబర్దస్త్ యాక్టింగ్ చేసిండంట. ఇంతకుముందు సినిమా చూసిన వాళ్ళు అందరు టక్కబారు చెప్తున్నారు. ఇక మరి క్యారెక్టర్లు మార్చుడుట్లా, క్యారెక్టర్ యాక్టింగ్ చేసుడుట్లా ఇక మరి ధనుష్ సార్ను మించి ఎవ్వరు లేరు అని చెప్పి ఇక మొత్తం చర్చ నడుస్తూ ఉన్నది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కాబోతూ ఉన్నది. చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇక మరి కొత్తగా వస్తూ ఉన్నాడు సారు. ఇక మరి కొత్త క్యారెక్టర్తో వస్తూ ఉన్నాడు. కొత్త ఫైటింగ్లు, కొత్త లుక్. ఇక మొత్తం మీద ధనుష్ సార్ కూడా మన తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులు ఉన్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం సౌత్ ఇండియా మొత్తంలోనే ఆయనకు వేరే లెక్కల ఆమ్దాన్ ఉంటుంది. ఇక మరి ఎంతవరకు విజయాల వైపు పోతాడో ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మరి ఆ ముచ్చటట్లుంటే సంక్రాంతి బరిలో నుంచి తప్పించుకున్నాడు మన రవితేజ సారు ఈగల్ సినిమాతోని. ఇక మరి ఏమనుకుందో ఏం సంగతో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈగల్ సినిమా ఇటు ఫిబ్రవరి 9 తారీఖు ఎప్పుడో పెట్టుకున్నాడు. ఇక మరి సంక్రాంతి బరిలో ఎందుకు నిలవలేడు ఏం సంగతి, ఇక మరి సినిమా కూడా బాగాలేదా అని చెప్పి గట్లా కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానీ ఇక సినిమా అయితే టక్కబారు ఉన్నది. ఇక పాపం వీళ్ళు సంక్రాంతికి వస్తామన్నారు కాబట్టి మేము వెనుకపోయినామని చెప్పి ఇక సినిమా టీం వాళ్ళు చెప్పిరి. ఇక చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇట్లా అటు రవితేజ సార్ గుట్ట వస్తూ ఉన్నాడు. ఇక మరి శివకార్తికేయన్ గుట్ట మంచి అవతార సినిమాతో మంచిగా వస్తున్నాడు. ఇక చూడాలి. ఇక మరి ఏలియన్లు అంటే మనం మీద చూసినాం కానీ ఇప్పుడు కిందకు వచ్చి సినిమా రూపంలో ముందుకు తీసుకొస్తా ఉన్నారు కొత్తదనంతో కొత్త టెక్నాలజీతోని. ఇక మొత్తం మీద ఇటువంటి సినిమాలు ఇక గతంలో చాలా వచ్చినాయి కానీ ఇక మరి ఒక కొత్త పోకడతో ముందుకు పోతున్నాడు శివకార్తికేయన్ సారు. ఇక మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఏం సంగతో. ఇక మరి వీళ్ళకు కూడా మంచి పేరు ఉన్నది మన తెలుగు రాష్ట్రాలల్లో. ఇక చూడాలి ఎంతవరకు ఇక మరి వీళ్ళకు వసూళ్ళు వస్తాయి ఏం సంగతి. ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళకు కూడా పోటీకి ఇచ్చేందుకు చాలా మంది హీరోలు తయారున్నారు మన తెలుగు హీరోలు. ఇక మరి ఎంత పైసలు వస్తాయో చూడాలి అవసరం అయితే ఉన్నది. కానీ ఇగో ఇట్లున్నాయి ఈ రోజు సినిమా ముచ్చట్లు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు. ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.